చక్కని ఒక ఎడ్యుకేషనలిస్ట్. ఆయన మరి సంగీతంలో కానీ, లేకపోతే దేవుని యొక్క వాక్యం అందించడంలో కానీ, లేకపోతే మరి ఆయన వృత్తిరీత్యా చేయించిన మరి ఆ ఉపాధ్యాయ వృత్తిని బట్టి ఆయన చాలా కూడా మరి ఒక ఉన్నతమైన మరి స్థితిలో ఉన్న గొప్ప వ్యక్తి. డిగ్రీ కాలేజ్ అయితే మరి ఆయన గురించి చాలా మంది విద్యార్థులు చెప్పడం నేను విన్నాను. చాలా కూడా సంతోషించాను. ఎందుకంటే ఆయన క్లాస్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చాలా కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. మరి ఎవరైతే ఆ క్లాస్లో కొంచెం ఎకనామికల్గా వీక్గా ఉన్నారో అటువంటి వారికి మరి సహాయం చేయడం, వారికి తన వంతు సహాయం ఏదైతే అవసరమో అదంతా కూడా అందించడం అన్నది అన్నయ్య ద్వారా మరి జరిగించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి అనేక సంఘములో మరి అన్నయ్య చాలా కూడా గొప్ప పరిచయం చేశారు. ఎక్కడైతే మరి పాస్టర్ గారు లేరు, అక్కడ వాక్యము చెప్పడానికి ఎవరు లేరు అని మరి ఎవరైనా అడిగితే వెంటనే కాదనకుండా ఎంతో దూర ప్రాంతమైన కూడా మరి ఆయన చాలా కూడా వేయ ప్రయాసలతో ఆయన చాలా కూడా ఖర్చు చేసుకుని అక్కడికి వెళ్ళి శక్తిని మాత్రంలో అక్కడ అందించి ఆ సంఘములో బలపరిచిన మరి విధానములు మరి చాలా సంఘాలలో మరి చూడగలుగుతున్నారు. కాబట్టి మరి నీటి తిరుగున అన్నయ్య లేకపోవడము చాలా కూడా బాగా ఏదైనప్పటికీ కూడా క్రైస్తవులుగా మనకు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చుకున్నారు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో బయలుదేరిన మాట ఏమిటంటే నిరీక్షణ గుర్తించిన వల్ల మరి ముందుగా నాకు ఇష్టం లేదన్న మాటలు మన బతుకలు కూడా చూస్తున్నాను. వీళ్ళని ఎందుకు మనం గుర్తించకూడదంటే అక్కడ పౌలు మహాశయుడు ఒక గొప్ప మరణం ఆయన తెలియజేస్తారు. ఆ మరణం ఏమైందంటే ఎవరైతే మరి మృతి చెంది ఉన్నారో లేక నిద్రించి ఉన్నారో వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు అంటే పిల్లగా 3 మరి స్థలములుగా ఆ స్థలంలో మనము వర్ణించాలి. ఒక స్థలం ఏమిటంటే ఇప్పుడు మరి ఎవరైతే ప్రభువులకు మరి నిద్రించి ఉన్నారో వారు వెళ్ళిన స్థలం ఏమిటంటే ఇట్ ఈస్ ఏ ప్రిపేర్డ్ ప్లేస్. అనగా అది ఒక సిద్ధపరిచిన స్థలము. 90వ కీర్తనలో మరి మోషే మహాభక్తులు రాసిన మాట ఏమిటంటే ప్రభా తరతరములకు మా నివాస స్థలం ఇదే అన్న మాటలు మన అందరం కూడా చూస్తున్నాం. అనగా పిల్లల మన నివాస స్థలము ఎవరై ఉన్నారంటే ప్రభువే మన యొక్క నివాస స్థలము. ఎందుకంటే పిల్లల ఆయన మరి మన కొరకు ఆయన ఒక స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనందరికీ కూడా తెలిసిన మాట, ఇదిగో మీ కొరకు నేను ఒక స్థలమును మరి అనేక నివాసములు నేను సిద్ధపరచులకు నేను వెళ్ళుచున్నాను అన్న మాటలు పిల్లలు మనం అందరం కూడా చూస్తున్నాం. వీళ్ళగా చూడండి మరి క్రైస్తవుడు మరి నిద్రించిన తర్వాత మరి ఆయన వెళ్ళే స్థలము ఏమి అంటే ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్. రెండోది మనం గమనించినట్లయితే పిల్లగా అదే స్థలంలో పిల్లగా ప్రకటన గ్రంథంలో పిల్లగా యోహాను మహాభక్తుడు ఎలాగా మరి రాస్తూ ఉన్నాడంటే ఇట్ ఈస్ ఎ పీస్ఫుల్ ప్లేస్. ఎందుకంటే అక్కడ ఏడుపులను దుఃఖమైనది, అక్కడ సంతోషం మాత్రమే ఉన్నది కానీ అక్కడ ఏడుపు అన్నది లేదు అని పిల్లగా యోహాను మహాభక్తుడు చెప్తాడు. అనగా ఈరోజు ఇమానుయేల్ మోసెస్ గారు ఎక్కడికి వెళ్ళారంటే మరి దుఃఖమైన ఏడుపైన లేని ఒక గొప్ప స్థలం ఆయన ఉన్నారు. 3వ పిల్లల అదే యోహాను మహాభక్తుడు అదే ఆ స్థలం గురించి మరొక మాట అంటున్నాడు, ఇట్ ఈస్ ఎ ప్రాస్పరస్ ప్లేస్. ఎందుకంటే పిల్లల ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో గమనించినట్లయితే మీరు గమనించండి ఆ స్థలము నిర్మాణం ఎలా జరిగించబడింది అంటే ఆ స్థలం యొక్క పునాది ఎలాగ వేయబడింది అంటే మరి చాలా కూడా విలువైన వచన వైడూర్యాలతో భూమితో మరి ఆ స్థలం అంతా కూడా నిర్మాణం చేయబడింది. కాబట్టి మరి మన మోసెస్ గారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా పాటు చేసిన స్థలంలో ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఉన్నారంటే నిత్యము మరి సుఖ శాంతులతో నింపబడి నిత్యము మరి ఆ ప్రభువును ఆరాధించే మరి ఆ స్థలంలోకి ఆయన వెళ్ళి ఉన్నారు. మరి నిత్యము కూడా మరి ఐశ్వర్యంతో నింపబడిన ఒక ప్రాస్పరస్ ప్లేస్ కి ఆయన వెళ్ళి ఉన్నారు. కాబట్టి రోజు మనం మరి కూడా మరి మనము ప్రభువులను మనం ఆనందించాల్సిన వారమై ఉన్నాం. మరి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మరి ప్రణయ్కి మరి మాతకు మరి చెప్పిన ఒక మాట
యెహోవాకు తండ్రి మనకు లేనప్పటికీ కూడా మన నిరీక్షణ